యేసు క్రీస్తునాథుని యందు దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఆగమన కాలంలో 4వ వారంలో ప్రవేశించినాం. గడచిన 3 వారాలుగా పరిశుద్ధాత్మ మనకిచ్చే ఫలములైన నిరీక్షణ, శాంతి, సంతోషమును ధ్యానించాం. ఇవి అన్నీ పరిశుద్ధాత్మతో నింపబడిన యేసు స్వామి మన భూమికి తీసుకొని వచ్చాడని మనం ధ్యానించాం. ఈరోజు 4వ ఆగమన ఆదివారంలో ఆ బాలయేసు మనం అందరికీ అవసరమైన, అన్నిటికంటే ఉన్నతమైన పరలోక ప్రేమను మనం అందరి హృదయంలో నింపుతున్నాడు. రోమాపత్రిక 5:5 అట్లనే చెప్తుంది. దేవుని ప్రేమ మానవుల అందరి హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఇయ్యబడుతుంది. అవును, 1 యోహాను 4:8 చెప్తుంది, దేవుడే ప్రేమ అని. అవును, ఆ ప్రేమతో నింపబడిన ఆ దేవుడు మానవుడుగా మనల్ని వెదక్కి వచ్చి మనల్ని ఆశీర్వదించి మనల్ని కూడా ప్రేమతో నింపి మనము ఈ మట్టి లోకములో, పాపము శోధన నిండిన లోకములో ప్రేమగల బిడ్డలుగా జీవించాలని ఆశపడుతున్నాడు. అవును, ఎప్పుడు మనిషి ప్రేమగల మనిషిగా మారుతున్నారో అప్పుడే దేవుడు మహిమ పొందుకుంటాడు. దేవుని సంకల్పం మానవుని సృష్టించినది నెరవేరుతుంది. ఈనాడు మొదటి పట్టణం మరియు 2వ పట్టణంలో చూశామంటే దేవుని ప్రేమ మనకు ప్రదర్శింపబడుతుంది. బెత్లెహేం ఒక చిన్న పట్టణమే, కానీ బెత్లెహేం అంటే అప్పాల్ని పంచిపెట్టటం, అందరినీ ఆకలిని తీర్చటం. అవును, నువ్వు చిన్న పట్టణమైన పరులకు జీవమిచ్చే పట్టణంగా మారుతున్నప్పుడు దాన్ని పరలోకం గమనిస్తుంది. అటువంటి పట్టణమును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓ బెత్లెహేం, నువ్వు చిన్న పట్టణమే, కానీ లోక రక్షకుడు నువ్వు పరులకు జీవమిచ్చేదాన్ని గమనించి నీలో జన్మించబోతున్నాడని మీకా ప్రవక్త పలుకుతున్నాడు. అవును, మనం కూడా మన జీవిత పయనంలో చిన్నగా కనబడవచ్చు, మన కార్యాలు చిన్నగా లోకానికి కనిపించవచ్చు. మనం భయపడవసరం లేదు. మనం ప్రభులాగా ప్రేమగల వ్యక్తులుగా మారి ఆ ప్రేమను పంచిపెడుతున్నప్పుడు, పరులకి జీవాన్ని మనం ఇచ్చినప్పుడు మనల్ని దేవుడు తప్పకుండా గణపరిచి ఆశీర్వదిస్తాడు. ఈనాడు 2వ పట్టణంలో మనం చూస్తున్నాం, లోకమంతా పాపములో, శాపములో కట్టపడి ఉన్నది. ఈ మనిషిని ఎవరు రక్షిస్తారు? దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపాడు. కారణం, ఒక్కడు కూడా నశించిపోకుండా అందరూ నిత్య జీవం పొందాలని. కానీ నిత్య జీవం పొందుటకు ఆటంకంగా ఉన్నది మన పాపం. ఆ పాపం వెనుక ఉన్న సాతాను. కనుక ఈ పాపం తీసివేయపడాలంటే దేనితోనూ తీసివేయపడలేదు. కనుక యేసు చెప్తున్నాడు, హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 5 నుండి, తండ్రి, నీవు నాకు ఒక దేహం ఇచ్చావు, ఈ దేహంలో రక్తంని ఇచ్చావు, నిష్కలంగమైన రక్తం, పరిశుద్ధ రక్తంని ఇచ్చావు. ఎందుకంటే మనిషి పాపం మనిషిని రక్తాన్ని తాకుతుందని లేవియకాండం 17:11 చెప్తుంది కదా. కనుక రక్తం చిందక పాప క్షమాపణ లేదని హెబ్రీయులకు రాసిన లేఖ 9:22 చెప్తుంది. కనుక పాపముతో నిండిన మనిషిని, అనగా పాపపు రక్తముతో నాశనమాగుతున్న మనిషిని కాపాడుటకై, ఇదిగో నేను ఒక మాంసమును ధరించి రక్తమును పొందుకొని ఆ మనిషిని పాపాన్ని మన్నించుటకు కావలసిన రక్తాన్ని చిందుటకు వస్తున్నాను అని యేసు తన్ను తాను ప్రేమ వలన సమర్పించిన కథను ఈనాడు 2వ పట్టణంలో చూస్తున్నాం. ప్రేమ అంటే ఏమిటి? తనను తాను పరిపూర్ణంగా తన చివరి చుక్క రక్తం వరకు మానవుల్ని ఆయన ప్రేమించాడని 2వ పట్టణం తెలియచేస్తుంది. ఈనాడు సువిశేషానికి వచ్చినప్పుడు ఇక్కడ 2 స్త్రీలు, యేసునకు జన్మమిచ్చిన అమ్మ మరియా మరియు ఎలిజబెత్తమ్మ, వారి మధ్యలో కలిగిన సంతోషకరమైన ఆ సంఘటనను కూర్చి
ఈనాడు రాయపడి ఉన్నది. అమ్మ మరియా దేవుని తల్లిగా ఎన్నుకొనపడిన పిదప ఆమె ఈ సందేశం ఇవ్వబడింది. నీ చుట్టాల ఎలిజబెత్తమ్మ కూడా గర్భం ధరించి ఒక్క కుమారుని ఇవ్వబోతున్నారు. ఆమెకిప్పుడు 6వ నెల. ఈ విషయం వినగానే అమ్మ హృదయంలో ఒక వాంఛ, దేవుని దూత ఎలిజబెత్తమ్మను గురించి ఎందుకు నాకు చెప్పాలి? ఆమెకు నా సహాయం అవసరం. ఆమెకు పెద్ద వయస్సు. ఆమె ఎంతో దూరంలో ఉండినా ఏమిటి? ఆమె మనసు చెప్పి ఉండవచ్చు, నన్ను పిలవలేదు కదా. లేదు, పిలువపడకుండా ఉన్నప్పుడే అమ్మ మరియా ఒక్కరికి సహాయం కావాలని గమనించినప్పుడు తన్ను తాను తగ్గించుకొని వెళ్ళారు. ఒకవేళ అక్కడ ఉన్న సకర్య, నేను మిమ్మల్ని పిలువలేదు కదా, మీరెందుకు వచ్చారు? మీ భర్తతో ఇంకా పెండ్లి కాలేదు, నువ్వు గర్భం ధరించున్నావు, ఏదేదో చెప్పవచ్చు కదా. ఆమె పట్టించుకోలేదు. దేవుని చిత్తంను నెరవేర్చాలి అంతే. 10 మందికి జీవం ఇవ్వాలి అంతే. ఆమె పిలువపడకుండా ఉన్నప్పుడే ఆమె వెళ్ళి సహాయం చేసింది. మన జీవితాన్ని పరిశీలించి చూస్తాం. ఎవరు మనల్ని పిలిచినప్పుడే పోదాం. నాకు తెలుసు అక్కడ సమస్య ఉన్నది, నాకెందుకులే తలనొప్పి అని దూరంగా వెళ్ళిపోతున్న కాలంలో అమ్మ మరియా పిలువపడకుండా ఉన్నప్పుడే వెళ్ళి సహాయం చేశారు. రెండవది, ఆమెకు మహిమ ఘనత కలిగిన సమయం. నీవు దేవుని తల్లి, నేను రాజాది రాజు లోక రక్షకుని నా ఉదిరములో నేను మోసుకొని ఉన్నాను. దానికంటే గొప్ప బహుమానం ఏముంది? ఏ స్త్రీ కూడా లేదు. యూద స్త్రీలు ప్రతి ఒక్కరూ రక్షకుడు నా కడుపులో జన్మించాలని వారు వేచి ఉండినవారు. అటువంటి బహుమానమును మహిమను పొందిన ఆ గడియలో తన్ను తాను తగ్గించుకొని ఇంకొకరికి నా సహాయం కావాలని గుర్తించుకొని ఆమె ఆ ఉన్నత మహిమగల సమయంలో కూడా సహాయం చేయుటకు, సేవ చేయుటకు వెళ్ళారు. మూడవది, అమ్మ మరియా తన బలహీన స్థితిలో, ఆమె గర్భం ధరించినారు, 3 నెలలు వెళ్ళకూడదంటారు డాక్టర్స్. కానీ దేవుడు నాకు ఒకటి ఇచ్చాడంటే అది ఎవ్వరు తీసివేయలేరు. ఇంకా దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుడే ఏదైనా కాపాడుతారు అనే విషయంను గుర్తించుకొని ఆ బలహీన వేళల్లో ఆ పర్వత ప్రాంతమును నడిచి ఆమె దేవునికి సేవ చేశారు. ఎలిజబెత్తమ్మకు సేవ చేశారు. 4వది, ఎక్కడ ప్రేమ ఉన్నదో అక్కడ దేవుడు ఉన్నాడు కదా. ప్రేమను పొందుకున్నది ఎందుకు? ఆ ప్రేమను ఇవ్వటానికి. కనుక అమ్మ మరియా తాను పొందుకున్న సందేశంతో సంతోషముగా ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళి ఎలిజబెత్తమ్మను ప్రోత్సహించుటకు, బలపరచుటకు, ఆమెకి ధైర్యం ఇవ్వటానికి, ఆమెకి సంతోషం ఇవ్వటానికి, సహాయం చేయుటకు వెళ్ళారు. కానీ వాక్యం పలుకుతుంది, మనం ఏ విత్తనం పెడుతున్నామో ఆ విత్తనం తిరిగి మనకి పండగ మారుతుంది. అవును, ఇచ్చినది మనకే తిరిగి వచ్చేస్తుంది. ఆమె ఎలిజబెత్తమ్మను ప్రోత్సహించింది, గణపరిచింది, గ్రీట్ చేసింది. కానీ తిరిగి అమ్మ మరియా గణపరచబడ్డారు. అదే ఈరోజు మనం జపమాలలో ప్రార్థిస్తాం. స్త్రీలందరిలో ధన్యురాలవు, నీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన దానం. లోకమంతా ప్రార్థిస్తుంది. అమ్మ మరియా తన్ను తాను తగ్గించుకొని ఎలిజబెత్తమ్మకు సేవ చేసినప్పుడు ఎలిజబెత్తమ్మ ద్వారా అమ్మ మరియా ఘనతను, మహిమను పొందుకున్నారు. మనము కూడా పరులకు చేయి ఏ పని కూడా మర్చిపోడు, దేవుడు మర్చిపోడు. మన ప్రతి చుక్క కన్నీరు ఆయన తన గ్లాసులో, సీసాలో పెట్టి ఉన్నారని బైబిల్ చెప్తుంది. ప్రార్థించుకుంటాం. మహిమగల తండ్రి, ఈ ఆగమన కాలములో నీ ప్రేమను కొనియాడుటకు మమ్మల్ని ఆహ్వానించున్నావు. నీవు ప్రేమ స్వరూపి, నీవు మా హృదయములో నివసిస్తున్నావు. కారణం మేము కూడా నీ ప్రేమను పొంది, ప్రేమలేని సమస్యలు, శోధనలు, పాపము నిండిన ఈ లోకానికి నీ ప్రేమను, నీ జీవాన్ని, నీ వెలుగుని ఇవ్వాలని మమ్ము పిలుస్తున్నావు. అమ్మ మరియా ఎలా తాను పొందుకున్న నీ ప్రేమతో ఆమె ప్రేమగల మనిషిగా మారి ఎలిజబెత్తమ్మకు సేవ చేశారు.
ఈరోజు కూడా పరలోకం నుండి మా అందరికీ సేవ చేస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నారు. థ్యాంక్ యూ లార్డ్. ఆ తల్లిలాగా మేము కూడా జీవింప మా అందరినీ ఆశీర్వదించండి. ఆ తల్లికి ఇచ్చిన ఆ ప్రేమ గల హృదయము మాకు కూడా దయచేయండి. అమ్మలాగా మేము కూడా మమ్మల్ని ఎవరు పిలిచినా పిలవకపోయినా ఎక్కడ నీ కృప నీ సహాయం అవసరమో అక్కడ దాన్ని స్థాపించే ఒక బిడ్డగా సాధనముగా మమ్మ మార్చండి. నీ మహిమను పొందినా బలహీనంలో ఉండినా ఎప్పుడు అందరినీ సంతోషపరచి నీ సంతోషాన్ని భువికి ఇచ్చి నీ ప్రేమను ఈ భూమిలో స్థాపింప మాకు సహాయం చేయండి. ప్రేమ పాత్రముగా మమ్మల్ని మలచండి తండ్రి. యేసు పరిశుద్ధ నామమున ఈ మా ప్రార్థనను మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.